శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 5వ తేదీ మార్చ్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఏదైనా బాగా జరగడం లేదు అనుకుంటే వారి జన్మజాతకంలో ఏదైనా లోపం కనిపిస్తోందా, ప్రస్తుతం ఉన్నటువంటి దశ అంతర్దశలు బాగలేదా, లేదా ఇతరత్ర దోషాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వాటిని మీరు పరిగణనలోనికి తీసుకుని చూసుకోండి. మేషరాశికి చాలా చాలా అత్యద్భుతంగా ఉన్నటువంటి కాలం నడుస్తోంది. ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యము కానీ, లేదా పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యము కానీ ఇప్పుడు అనుభవించేటటువంటి కాలం. అంత అద్భుతమైనటువంటి కాలం ఇప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా మేషరాశి వారికి బాలేదు, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే అది ఏదైనా దోషాలు అడ్డుపడుతున్నాయేమో చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మాట పరపతి పెరుగుతుంది, శుభకార్య నిర్వహణ చేస్తారు. అలాగే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, భార్యాభర్తల అనుకూలత బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదరని వాళ్ళకి కుదిరేటట్టుగా ఉన్నాయి. అన్ని విధాలుగా బాగుంది మేషరాశికి. ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పడానికి లేకుండా ప్రతి విషయంలోనూ అనుకూలత కనిపిస్తోంది, ప్రతి విషయంలోనూ అభివృద్ధి కనిపిస్తోంది. ఇంత బాగున్నప్పుడు ఇంకా ఏదైనా బాలేదా, ఇంకా ఏదైనా బాలేదా అంటే అది మీ జన్మజాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందే తప్ప గోచారంలో 100% చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇన్ని అనుకూలమైనటువంటి గ్రహాలు, ఇంచుమించుగా 8 గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంటూ ఉన్నప్పుడు, ఇంత అనుకూలమైన సంచారం జరుగుతూ ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జీవితాశయం నెరవేరుతుంది. అలాగే మీరు ఎవరికైనా సరే పెద్ద ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టిన వారికి వెళ్ళి మీ సహాయ సహకారాలు అందిస్తే కూడా మీ గ్రహస్థితుల విశేష ప్రభావం చేత ఆ విషయాలలో ఆ మనుషులకి కూడా చక్కటి విజయావకాశాలు లభిస్తున్నాయి అని చెప్పి తెలియజేయచ్చు. అంత అద్భుతమైన గురుబలం ఉన్నప్పుడు మీ కార్యక్రమాలన్నీ మీరు సమృద్ధిగా చేపట్టండి, ఉన్నత స్థితిలోకి వెళ్ళండి, పరోపకార నిమిత్తం పరులకి కూడా సహాయం చేయండి. చాలా మానసిక ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్నది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము చేత సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతారు. అనేక విధాలుగా ఉన్నతమైన స్థితి ఉంటుంది. మీ మాటకి గౌరవం పెరుగుతుంది. అలాగే మీ వ్యక్తిత్వానికి గౌరవం పెరుగుతుంది. వ్యక్తిత్వంగా బాగా ఇనుమడిస్తుంది. ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రజా ప్రయోజనాలు కలిగించేటటువంటి విషయాలు ప్రతి మనిషి ఆమోదించి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ పనుల యొక్క ఫలితాలని చాలా చక్కగా అనుభవిస్తారు. ఎంతో ఆనందిస్తారు, మిమ్మల్ని కీర్తిస్తారు. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, భాగస్వాములకి బాగుంది. వ్యాపారాన్ని విస్తరణ చేసే విధంగా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఊహించని విధంగా లాభాలున్నాయి. వస్త్ర లాభాలున్నాయి, వస్తు లాభాలున్నాయి, ద్రవ్య లాభాలున్నాయి. అసలు మీరు రూపాయి వస్తే బాగుండు అనుకుంటే 10 రూపాయలు వస్తుంది. అలాంటి గ్రహస్థితుల పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగంలో ఉన్నతి ఉంది. చాలా అద్భుతమైన విషయం ఇది. ఉద్యోగంలో అనేక రకాలుగా ఉన్నతి కనిపిస్తుంది. అలాగే సంతృప్తి కనిపిస్తుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కనిపిస్తాయి. మీ మాటే వేదం అవుతుంది. అంత బాగా మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అయితే కొంచెం యోగా కూడా చేస్తూ ఉండండి. చేసినందువల్ల ఏదైనా పరిస్థితుల్లో వ్యతిరేకతలు కనిపించినా మీకు దాని నుంచి బాధలు కానీ ఏమీ ఉండబోవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. సంతానం బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది. అనేక రకాలుగా మంచి పరిస్థితులు ఉన్నాయి. సంతృప్తికర జీవితం ఉంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కష్టపడవలసినటువంటి కాలం కనిపిస్తోంది. అయితే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు, ఏకాదశంలో చంద్రుడు యోగిస్తున్నారు. ఇలా 2 గ్రహాలు యోగవంతమైనటువంటి స్థానాలలో ఉండడం చేత మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ మానసిక ప్రశాంతత మరింతగా పెరగాలి అంటే యోగా చెయ్యండి. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి.
అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే వాటిని వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి. కుటుంబంలో అయితే ఎటువంటి సమస్యలు ఉండబోవడం లేదు. కుటుంబంలో పరిస్థితి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే అయినప్పటికీ పూర్వం కన్నా ఇప్పుడు చాలా మంచి ఫలితాలు వస్తున్న కారణం చేత మనము ఇన్నాళ్ళ నుంచి ఓర్పుగా ఉన్నాము. సంతానంలో ఇప్పుడు నాకు మంచి అభివృద్ధి కనిపించింది. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంచెం మరింత ఓర్పుగా ఉన్నట్టయితే ముందు ముందు కాలంలో మరింతగా బావుంటుంది అనేటటువంటి నిర్ణయానికి మీరు వస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల అనుబంధ రీత్యా ఎక్కడా కోపతాపాలకి ప్రసక్తి లేకుండా ప్రవర్తించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే పిత్రార్జితాలు ఏవైనా చేతికొస్తాయా అంటే కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. వీలైతే ఒకసారి హోమం నిర్వహించుకోండి. లేదా యజ్ఞ యాగాదులు ఎక్కడైనా జరుగుతూ ఉంటే వెళ్ళి అక్కడ కూడా మీరు చక్కగా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత ప్రశాంతంగా ఉండండి. శుభం. కర్కాటక రాశి వారికి చాలా మంచి కాలం నడుస్తూ ఉంది. అయితే అష్టమ శని సంచార దోషం ఉన్న కారణం చేత కొన్ని పనులలో మందకొడితనం అయితే ఉంటుంది. దాన్ని మీరు పట్టించుకోవద్దు. కృషి చేస్తూ వెళ్ళండి అంతవరకే. కానీ ఊహించని విధంగా లాభాలు ఉండడం గానీ, అనుకున్న పనులు అనుకున్నట్టుగా నడవడం గానీ, మీరు ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం గానీ, అన్నాదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండడం గానీ, అలాగే అక్క చెల్లెళ్ళ సహాయ సహకారాలు ఉండడము, బంధుమిత్రుల యొక్క ఆదరణ పెరగడము, వారిని మీరు ఆదరించడము, మిమ్మల్ని వారు ఆదరించడము, అలాగే శుభకార్యాల నిర్వహణ చక్కగా చేసుకోవడము, శుభకార్యాల నిమిత్తము కొంత ధనాన్ని గూడా మీరు ఖర్చు పెట్టడము, ఇవన్నీ కూడా మీ మనసుని చాలా చాలా ప్రశాంతంగా, చాలా చాలా అన్యోన్యత అనురాగాలతో ఉంచుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వాహనాల గురించి మటుకు జాగ్రత్తగా ఉండండి. వాహనాలు కొనుగోలు, అమ్మకాల విషయంలో మటుకు ఇప్పుడే అంతగా ముడిపడబడడం లేదు. దూర ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పూర్తి దూర ప్రాంతాలు వెళ్ళాలి అనుకున్నట్టయితే దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. వెళ్ళే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. జాగ్రత్త అవసరం. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. శనిగారికి తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే పిత్రార్జితం మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ పిత్రార్జితానికి సంబంధించి మరింత అనుకూలతలు రావడానికి శుక్రగ్రహానికి మీరు స్తోత్ర పారాయణాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ఆటంకాలు లేకుండా వచ్చేస్తాయని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కనిపిస్తుంది. బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే గ్రహస్థితులు ఎవరికైనా కానీ ప్రతిరోజు అనుకూలంగా ఉండవు. ఒక్కొక్క రోజు అననుకూలంగా ఉంటాయి. ఒక్కొక్క రోజు అనుకూలంగా ఉంటాయి. ఒక్కొక్క రోజు విపరీతమైన అనుకూలతలోకి వస్తాయి. మనం ఇంట్లో కూర్చున్నా కూడా శుభవార్తలు వింటూ ఉంటాం. ఆ పని అయిపోయింది, ఈ పని అయిపోయింది, ఇక్కడి నుంచి ఇంత డబ్బు వస్తుంది, అక్కడి నుంచి ఇంత డబ్బు వస్తుంది, ఫలానా వాళ్ళు ఫలానా కబురు పంపించారు అని. ఈ రోజుల్లో ఫోన్స్ ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఫోన్ల మీదనే మీరు అన్ని శుభవార్తలు వినడము, అన్నీ రిసీవ్ చేసుకోవడము, మంచినంత ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఒక్కొక్క రోజు పూర్తి అననుకూలతలో ఉంటాయి. అలాంటప్పుడు బెంబేలు పడాల్సిన పని లేదు. ఇప్పుడు చూస్తున్నటువంటి గ్రహాల యొక్క చూపులు గాని, అలాగే గ్రహాల యొక్క స్థితులు గాని ఏవి అనుకూలంగా లేనప్పుడు ఒక పట్టుదలని పెట్టుకోండి. కుటుంబంలో ఐకమత్యం కొరకు కృషి చేయాలి. అలాగే ఏదైనా రుణాలు చేయవలసి వస్తే ఇప్పుడు తప్పనిసరి రుణం చేస్తున్నాము. ఏ పనికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుందాము. దీన్ని ఎలా తీర్చాలో ఆలోచిద్దాం. ఇలా ప్రతి పనికి మీరు ఆలోచించుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటూ దానిని ఓర్పుగా ఉండే దిశగా, జాగ్రత్తలుగా ఉండే దిశగా గనక మీరు ఆలోచించుకుంటూ వెళ్ళినట్టయితే మీకు చాలా బాగుంటుంది. అలా కాకుండా ఏదైతే అదైంది, ఏదంటే అది చేద్దాము, ఏ మాట అంటే ఆ మాట ఉందాము, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదాము, ఇలాంటి తత్వం గనక ఏర్పడింది అంటే గనక ఇబ్బంది పడతారు. దుఃఖాలు కనిపిస్తున్నాయి, కలహాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాను. అత్యంత జాగ్రత్తగా ఉండడం కోసమే ఓర్పు. ఈ ఓర్పు కలిగి ఉన్నందువల్ల మన మెదడు మన అధీనంలో ఉంటుంది. ఎవరితో ఏది మాట్లాడుతున్నా ఇది మనం అనొద్దు, ఇది మనం మాట్లాడొద్దు, ఇప్పుడు ఓర్పు ప్రధానం అని మనకి మనమే చెప్పుకొని
జాగ్రత్త పడతాము. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి. వీలైతే నవగ్రహాల నవధాన్యాలు దానం చేయండి. అత్యద్భుతంగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యా రాశి. కన్యా రాశి వారికి అనేక రకాలుగా అదృష్టం కలిసి వస్తూ ఉన్నటువంటి కాలంగా తెలియజెప్పొచ్చు. వీరికి షష్ఠ స్థానంలో శని గారితో పాటుగా రవి గారు కూడా ఉండడం మనము చూడవచ్చు. ఇంకా ఇంకా ఫలితాలు చాలా బలోపేతం అవుతున్నాయి. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచార విశేషం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే మీరు చెయ్యవలసిందల్లా ఎవరితోనూ కలహపడవద్దు. ఏ కారణంగానూ దుఃఖపడవద్దు. ఈ రెండిటిని మీరు మీ అదుపులో పెట్టుకున్నట్లయితే మీకు ఇంకా ఇంకా అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి అవకాశమే కనిపిస్తుంది. శనిగారి బలము ఉంది, గురువు గారి బలము ఉంది. అసలు ఇంకా అదృష్టవంతమైన కాలం అనే చెప్పచ్చు. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు గాని మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శుభకార్యాలలో పాల్గొంటారు, కొంత శుభత్వం చేకూరుతుంది. అనేక రకాలుగా మీకు తండ్రి గారి యొక్క ఆర్జితం ఏదైతే ఉందో అది మీ వరకు వస్తుంది. చక్కటి సలహా సంప్రదింపులు దొరుకుతాయి. తండ్రి గారి అండాదండ దొరుకుతుంది. లేదా తండ్రి గారి తరఫు నుంచి అయినా అండాదండ దొరుకుతుంది. మీకు అనేక విధాలుగా చాలా మంచి కాలం అని చెప్పొచ్చు. ఇక్కడ పరస్పర విరుద్ధమైన భావాలు నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం బుద్ధిని ఉపయోగించాలి. ఆ బుద్ధి బలాన్ని ఉపయోగించుకొని కాస్త ఓర్పుగా ఉండడం అనేది గనక చేసినట్లయితే గురువు గారి ఫలితము, శని గారి ఫలితము కూడా మీకు అత్యద్భుతంగా పని చేసి అనేక రకాల శుభ ఫలితాలను ఇస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాహుకేతు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింత మనశ్శాంతిగా ఉంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా ఇంకా కష్టం చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీరికి ఒక అదృష్టం ఏంటంటే మీరు ఏ పనిలో కష్టపడుతూ ఉన్నారో, ఏ పనిని ప్రారంభించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఇక మనం ఈ కార్యక్రమంలో మనం ఈ విధంగా ముందరికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారో, మీరు ప్రారంభించడం ఆలస్యం మీకు చక్కగా విజయ అవకాశాల సూచనలు కనిపిస్తూ ఉంటాయి. విజయ సూచనలు అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనం ఎంతో కష్టపడితే తప్ప అవని పని, ఒక్కొక్క పని ఈ విధంగా తొందరగా అయిపోతుంది అని చెప్పి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇది చాలా అనుకూలమైనటువంటి మార్పు అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడు గాని, రాహువు గాని చాలా గొప్పగా మీకు ఉన్నతినిస్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్ని తొలగిస్తున్నారు. అనుకోని విధంగా అదృష్టాన్ని ఇస్తున్నారు. అనుకోని విధంగా ఆర్థిక అభివృద్ధిని ఇస్తున్నారు. ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. అలాగే మిత్రుల్ని పెంచుతున్నారు. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలే. అయితే సంతాన విషయంలో మటుకు కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. సంతానం పట్ల మీరు ఏమాత్రం కఠినత్వాన్ని చూపించినా, క్రమశిక్షణాయుతంగా ఉండాలని వాళ్ళ మీద రూల్స్‌ని రుద్దినా, కొంచెం అసంతృప్తికి దారి తీసే పరిస్థితులే ఉంటాయి. ఇది బాగా చెప్పదగినటువంటి సూచనగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఏ విషయంలో అయినా కూడా ఓర్పుతో వెళ్ళండి. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు అనేక రకాలుగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. వీరికి చెప్పాలి అంటే గురుబలం చాలా అమోఘంగా ఉంది. ఇంత మంచి గురుబలం నడుస్తూ ఉన్నప్పుడు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉంటాయి. సంతాన రీత్యా పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత మీకు అనుకూలమైనటువంటి విజయావకాశాలు, ఎంత అద్భుతమైన విజయాలు చేకూరుతాయంటే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ధైర్య సాహసాలతో చేస్తారు. అలాగే బంధువర్గం యొక్క ఆదరాభిమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉంటాయి. ఊహించని విధంగా ధనము వస్తుంది. ప్రయాణాల రీత్యా మటుకు, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఈ వృశ్చిక రాశి వారికి, వివాహం కాని వారికి ఇప్పుడు వివాహం కుదిరేటటువంటి కాలంగా గుర్తించండి. చక్కగా మంచి సంబంధాలు వస్తాయి. స్త్రీలకి పురుషుల యొక్క సంబంధ బాంధవ్యాలు గాని, పురుషులకి స్త్రీల యొక్క సంబంధ బాంధవ్యాలు గాని
చాలా చక్కగా మంచి సంబంధంగా అమరుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వివాహ జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా చాలా అన్యోన్యత, అనురాగాలతో ఉంటారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అలాగే దైవ కార్యాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇవన్నీ కూడా చాలా చాలా బావున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కుటుంబం బావుంది, ఆర్థికం బావుంది, ఆరోగ్యం బావుంది, ఆనందం బావుంది. ఊహించని విధంగా లాభాలు బావున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత బావుంది. అనుకూలతల మధ్య మీరు చాలా సంతోషంగా ఉంటారు. ప్రశాంత జీవితంతో ఉంటారు. అయితే అర్ధాష్టమ శని సంచార దోషం ఉన్న కారణం చేత శని గారికి కొంచెం తైలాభిషేకం చేయించండి. మీరు ఇంకా ప్రశాంతంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మంచి కాలం ప్రారంభమైంది. అలాగే ప్రారంభమైన కాలము కొనసాగుతూ ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వీళ్ళకి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెతగా కృషి చేస్తూ వెళ్తారు. అనేక రకాలుగా ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. ధన ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో చక్కటి సంక్షేమం. అయితే ఈ సంతాన విషయంలో మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా మీకు అనేక రకాలుగా సహకారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురుబలం పెరగడం కోసం గురువుగారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా గుర్తించవలసిందిగా చెప్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నది. అయితే వీరు వాక్కు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడానికి స్వయం కృషి చాలా చాలా ఉపయోగపడుతుంది. మీ స్వీయ కృషితో మీరు అనుకున్న పనులు చాలా వరకు సాధిస్తారు. ఇప్పటి వరకు సాధించారు కూడా. ఇక ముందు కూడా సాధిస్తారు. దైవానుగ్రహం బాగా ఉంది. సంతాన రీత్యా చాలా బాగుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా ప్రశాంతమైన జీవితం ఉంది. పూర్వం కన్నా మేలైన ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే ఉద్యోగ జీవితంలో అయితే పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా చాలా విషయాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ఊహించని విధంగా లాభాలు రావడం కానీ, సంతాన రీత్యా చాలా బాగుండడం కానీ, మాతృవర్గ రీత్యా కానీ, అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, వివాహాది శుభకార్యాలు ఇంతవరకు వివాహాలు కుదరని వాళ్ళకి కుదరడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మిమ్మల్ని చాలా చాలా ఆనంద పెడతాయి. ఖచ్చితంగా ముందరకొస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రయాణాల వల్ల కూడా కొంత లబ్ధి కనిపిస్తోంది. మీరు ఏ రకంగా చూసినా కూడా ఒక అదృష్టవంతమైన కాలాన్ని చూస్తున్నారు. కాబట్టి మీకు మానసిక ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని వెళ్ళిపోబోతూ ఉన్న క్రమంలో మీకు అత్యధికమైన మంచి జరుగుతుంది. ఇంకా ఒక్క 20 రోజులు, 25 రోజుల కాలం ఓర్పు కలిగి ఉండండి. ఇప్పటి నుంచే మీకు శని గారి యొక్క బలం చాలా బాగా ప్రారంభం అవుతుంది. ఎందుకంటే వారు ఏలినాటి శని వెళ్ళిపోయిన తదుపరి తృతీయ స్థానంలోకి శనిగారు ప్రవేశించిన దగ్గర నుంచి అఖండమైనటువంటి కీర్తిని, అఖండమైనటువంటి సంపదల్ని ఇస్తారు. ఇప్పటి వరకు మనం ఏమి కోల్పోయామో వాటన్నిటినీ ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇప్పటికే చివరి డిగ్రీల్లోకి వచ్చేస్తున్నారు కాబట్టి కుంభరాశిలో మీకు అదృష్టం ప్రారంభం అవుతుంది. ఇటు శనిగారి యొక్క బలము పెరగబోతోంది. అటు గురువు గారి బలం ఆల్రెడీ పెరిగి ఉంది. కాబట్టి మీరు చక్కగా అదృష్టవంతుల జాబితాలోనే ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహాలకి ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఓర్పుతో భరించవలసినటువంటి పరిస్థితి, అలాగే చాలా చాలా ఓర్పుతో వాటన్నిటినీ ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గ్రహాల యొక్క ఉపశమనం కోసం మీరు తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వాక్కు విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మనకి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నప్పటికీ నీచ బుధునితోనూ రాహుతోనూ కలిసి ఉన్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి జాగ్రత్త సూచన అన్నమాట. నిజానికి వాక్కు చాలా బాగుండాలి. ఉచ్చులో ఉన్నారు ఆయన. అయినప్పటికీ అక్కడ నీచ గ్రహం రాహువు ఉన్నారు, నీచలో ఉన్న బుధుడు ఉన్నారు.
చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేతే దుఃఖాలొస్తాయి, కలహాలొస్తాయి. ఇంకా వేరే ఏదైనా కొట్లాటలొస్తాయి. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందనమాట అక్కడ. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత ధైర్య సాహసాలకి లోటు ఉండదు. అన్నదమ్ముల సహాయ సహకారాలైతే చక్కగా లభిస్తాయి. ఒక ఆత్మ సంయమన శక్తి లభిస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడానికి చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే వీటన్నిటితో పాటుగా దైవ కార్యాలు కూడా చేయాలి. శివారాధన చేయండి. అలాగే శనిగారికి తైలాభిషేకం చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అన్నంలో చక్కగా నల్ల నువ్వులు కలిపి ఆవుకి పెట్టండి. ఇలా ఒక 21 రోజు చేయడం వల్ల కూడా చాలా మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మీకు మానసిక శాంతి పెరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ధైర్య సాహసాలతో సమస్యల్ని ఎదుర్కొంటూ వెళ్ళాలి. ఆ ఎదుర్కొనే క్రమంలో కొంత ఓర్పు అవసరం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఎప్పటిలానే శుక్రాచార్యుల వారి సంచార యోగం రాశిలో కలుగుతూ ఉన్నది. ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్న కారణం చేత వీరు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి సూచన చేయడం అయినది. మిగతా గ్రహాల వల్ల అననుకూలత వల్ల పరిహారాలు చేసుకోవడం కానీ, దానాలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ఎంత ముఖ్యమో, మీరు మౌనంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మేము అన్నీ చేసుకుంటున్నాం గదండీ! అంటే అన్నీ చేసుకుంటే సరిపోదు. దానికి తగినటువంటి పరిహారము కూడా అంటే పరిహారాలకి కూడా ఒక పరిహారం ఉంటుంది. పరిహారాలన్నీ చేసుకోవడం గ్రహాల శాంతి కోసం. మనము చేసుకోవాల్సింది ఏంటి అంటే మౌనంగా ఉండడం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్రహస్థితులు మనకి చెప్తూ ఉన్నటువంటి జ్యోతిష్య శాస్త్రంలో మనకి చెప్తూ ఉన్నటువంటి భాష ఏమిటి అంటే మౌనంగా ఉండండి. ఓర్పు కలిగి ఉండండి. రాశిలో ఉన్నటువంటి రాహువు గాని, నీచ బుధుడు గాని, అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని, ద్వితీయంలో చంద్రుడు, తృతీయంలో గురువుగారు, చతుర్థంలో కుజుడు, వ్యయస్థానంలో రవి శనులు ఇలా ఏ స్థానం చూసినా మీకు అది శుభకరంగా అనిపించడం లేదు. శుభ ఫలితాలు ఇస్తారు మనకి అనిపించడం లేదు. ఆ స్థాన విశేషాల చేత మనము గ్రహాలకి శాంతి చేయించుకుంటూ మన వంతు కర్తవ్యంగా మనము మౌనంగా ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ వీలైనంత వరకు మీ పనులు మీరు చేసుకుంటూ ఏ పని మానకుండా దైవ ధ్యానంలో ఉండండి. వీలైనన్ని పరిహారాలు చేసుకోండి. అది ధ్యానం చేయడం గాని, దానం చేయడం గాని, యాగం చేయడం గాని, శ్లోకాలు చదువుకోవడం గాని, పఠించడం ఇట్లా మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేస్తున్నా కూడా మౌనాన్ని ఆశ్రయించండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.